ప్రభుత్వ లాంఛనాలను తిరస్కరించిన కుటుంబ సభ్యులు, కుమార్తె క్రాంతిని అడ్డుకున్న అనుచరులు, బంధువులు. ఇది అంబటిపై కేసు నమోదు. గౌరవ వందనం వద్దని కుటుంబ సభ్యులు చెబుతున్న దాని మీద వాళ్ళు అయినా కూడా ఎట్లా గొట్ట చేయాలనుకుంటుంటే అంబటి రాంబాబు గారు గట్టిగా అడ్డుకున్నాడట. దాంతో వెంటనే కేసు. ఇదేందో ఈ కేసు, పోలీసు వాళ్ళని కొడితే కేసులు ఉండవు, పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేస్తే కేసులు ఉండవు, ముద్రగడ బంధువుల తరఫున అంబటి గారు వెళ్ళేందుకు కేసు అంటారు. ఏమంటారు నాగిరెడ్డి గారు? ముద్రగడ గారి కుటుంబానికి నిన్న జగన్ గారు నివాళులు అర్పించిన తీరు కానీ, ఓవరాల్గా ఆ పరిణామాల మీద మీ స్పందన ఏంటి? ఆ కుమార్తె ఇష్యూ కానీ, అధికార లాంఛనాలు కానీ. చాలా యంగ్ ఏజ్లో 25 సంవత్సరాల వయసులో ఎమ్మెల్యేగా అయ్యారు ముద్రగడ పద్మనాభం. 78లో జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా అయ్యి 83, 85లో కాంగ్రెస్ టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా మినిస్టర్గా పనిచేశారు. మళ్ళీ 89లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ మినిస్టర్గా పనిచేశారు. మళ్ళీ 99లో పార్లమెంటుకి పనిచేశారు. ఒక ఇష్యూస్ తీసుకున్నప్పుడు నిబద్ధతగా ఆయన నమ్ముకున్న ఇష్యూస్కి, అది ఎవరైనా సరే ఎన్టీ రామారావు గారితో అయినా కాంగ్రెస్ పార్టీతో అయినా చేసిన వ్యక్తి. సో అల్టిమేట్గా ఆయనకి ఒక ఘన నివాళి ఇవ్వటం జరిగింది అక్కడంతాను. అయితే అక్కడ అత్యుత్సాహం ఆయనే చెప్పారు. కూతురుకి వాళ్ళకి ముందే ఉన్నాయని, ఇంతకు ముందే చర్చలు రావడం ఆవిడ ఓపెన్గా ప్రకటించారు. చెప్తూ కూడా వస్తే కూడా రానివ్వద్దు అని చెప్పారు అనేది ఉంది. తల్లే చెప్తున్నప్పుడు పోలీసు బందోబస్తు వెళ్ళి అక్కడ గందరగోళం సృష్టించడానికి వెళ్ళినట్టుగా, కుమార్తెగా వెళ్ళాలని ఉండొచ్చు, దాన్ని మనం కాదు, కానీ తండ్రి మనసు అంత బాధపడేటట్టుగా అది వరకు ఉండకూడదు కదా. సో కన్న కూతురుగాను, సో అది వరకే హాస్పిటల్లో ఉండగానే అది వరకే తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న అయిపోయింది నేను చూడాలని వచ్చాను అంటే ఈ సంఘర్షణ ఉండేది కాదు కదా. సో అప్పుడు ఎక్కడా కూడా జరగకుండా లేనిపోయిన మా నాన్న చంపడానికి మా అబ్బాయి మా అన్నయ్య చేస్తున్నాడు లేకపోతే అట్లాంటివి కూడా చేశారండి. సో అది ఇప్పుడు ఒక వీడియో చూశాను, అది వేయటానికి నాకు ఇష్టం లేక అసలు అప్పుడు ముద్రగడ పద్మనాభం గారిని అట్లా మాట్లాడితే ఒక కూతురేయండి అని నాకు కూడా అనిపించింది. అది అయిపోయిన తర్వాత నిన్న సంఘర్షణలో ఆయన చాలా క్లియర్గానే చెప్పారు, అంటే నన్ను దహనం చేయొద్దు, సో అట్లాగే చిన్న కర్మ పెద్ద కర్మ చేయొద్దు, మా భార్యకి కూడా పసుపు కుంకాలు అవేమీ తీయొద్దు, సో ఇంటి దగ్గర ఉన్న ఆవరణలోనే కన్నం చేయండి, పోలీసు లాంఛనాలు వద్దని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పారు. అంతేగాని దాంట్లో మెచ్చుకో గొప్ప సంస్కరణవాదిగా నిజంగా ఆయన అందరి వాడు అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్. మహిళల పట్ల ఆయనకున్న గౌరవం. ఇప్పుడు కూడా ఉద్యమం సమస్యల మీద కాపు ఉద్యమం తీసుకున్నారు, కానీ ఇన్నిసార్లు 4 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా అందరూ ఓట్లేస్తేనే అయ్యారు కదా. సో ఒక వర్గం వేస్తే అందరితో బాగానే ఉంటారు. దాంట్లో ఏం సందేహం లేదు. నేను ఢిల్లీలో డెఫినెట్గా ఆయన యంగ్ ఏజ్లో నుంచే అప్పుడు ఒక పోరాటంతో వాళ్ళ నాన్న కూడా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా 2 సార్లు చేశారు. కుటుంబం అనేది అక్కడ పబ్లిక్తో చాలా ఇదిగా ఉన్న కుటుంబం, ప్లస్ ఎక్కడ కరప్షన్ ఎలిగేషన్ లేని వ్యక్తిగా ఉన్నారు. సో వాళ్ళు కూడా వాళ్ళేం పెద్దగా సంపాదించుకున్న ఆస్తులు కూడా ఎక్కడ ఏమి కనపడే ఆస్తులు కూడా లేవు. సో అటువంటి వ్యక్తికి ఘన నివాళిని అర్పించడం కోసమే మా దగ్గరికి వైఎస్ఆర్సీపీలోకి వచ్చింది 2024 మార్చిలోనేనండి, ఎన్నికల ముందు. అయితే పిఠాపురం ఎన్నికల్లో ఆయన చాలా ఇదిగా తీసుకున్నారు. పిఠాపురం ఎన్నికల్లో దాని దగ్గరే ఆయన ఒక ప్రకటన చేసి దాన్ని కూడా ఆయన గజెట్తో చేసుకోవడం జరిగింది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న ఆ వ్యక్తికి ఇచ్చే గౌరవంగా వెళ్ళారు. అయితే అక్కడ జరిగిన పరిణామాలు, అంబటి రాంబాబు గారి మీద మళ్ళీ ఒక కేసు పెట్టడం, లేకపోతే ఇవన్నీ సరైన పరిణామాలు కాదు. అవి ఆ పబ్లిక్లో నుంచి దూరం అవటమే తప్ప ఆయన ప్రజల్లో అభిమానం ఉండబట్టే కదా ఇంత కార్యక్రమాలు జరిగినాయి. సో ఆయన మళ్ళీ ఉద్యమం చేసినప్పుడు కూడా ఎక్కడెక్కడ చిన్నదానికి కేసులు పెడుతుంటే మరి అన్యాయంగా ఉంది. సో అంటే ప్రతి చిన్నదానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద మాత్రమే. అవును, ఇంతకంటే ఎక్కువగా మాట్లాడింది, ఎంతకంటే ఎక్కువగా ఈ విషయంలో నాకు అర్థమైంది ఏంటంటే, చంద్రబాబు గారు కానీ నిన్న లోకేష్ గారు కానీ కొన్ని అనిశ్చిత వ్యాఖ్యలు చేసినట్టుగా నాకు అనిపించింది. కొన్ని వ్యాఖ్యలు వాళ్ళు కావాలనే డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా చేస్తున్నారా, లేక వైసీపీ వాళ్ళని రెచ్చగొట్టి తద్వారా మీరేదన్నా అంటే మళ్ళీ మీ మీద కేసులు పెట్టి మీ మీద వ్యతిరేక ప్రచారం చేయడానికి చేస్తున్నారా అనేది నాకు అది లేదు. కానీ బట్ చంద్రబాబు గారు లోకేష్ గారు అటువంటి చేయకుండా ఉంటే బాగుంటుందేమో నాకు అనిపించింది. మరి దారుణమైన వ్యాఖ్యలు చేయకూడదు కదా ఉన్న పరిస్థితిలో. గడికోట గారు నిన్న అదే గట్టిగా చెప్పాడు, ఘోరంగా ఫెయిల్యూర్ అయింది ప్రభుత్వం ఏ సెక్టార్స్ దగ్గరికి వెళ్ళినా. దాన్ని ప్రశ్నించే దానికి సమాధానం లేదు. లేక ఇటువంటి వాదన చేసినప్పుడు మాకు కూడా కొంత కోపంతో వచ్చినప్పుడు తిరిగి మాట్లాడితే ఇక చర్చ 4-5 రోజులు దీని మీద చర్చ నడపడానికి అనే దానికి కావాలనే మాట్లాడుతున్నారు. చర్చతో పాటు మీ మీద కేసులు పెట్టడం, సరే కేసుల గురించి దానికి ఎట్లాగో అందరూ ప్రిపేర్ అయిపోయారు. కేసుల విషయం మరి ఆటోమేటిక్గా అందుకని అట్లా అని ఇప్పుడే మనం తులసి గారి
సో అట్లా కేసులు పెట్టడం మూలంగా ప్రశ్నించే సంఘ సంస్కర్తలు వాళ్ళు, తులసి గారు ఏ వీడియో ఉన్నా ఎంత ఎంత చక్కటి ఉంటుంది. సో అటువంటి వాళ్ళు కూడా బాధపడే పరిస్థితి. అరే ప్రొఫెసర్ నాగేశ్వర గారి మీద, లేకపోతే మేమే కాదు అసలు ఈ విధానం అనేది డెమోక్రసీలో ఈ విధానం అనేది మంచిది కాదు. ఇంకొక మేజర్ ట్రెండ్ తీసుకురావాలని విశ్వప్రయత్నం చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్లో దాదాపు నేను 50 ఏళ్ళుగా ఈ రాజకీయాలు కానీ ఇవన్నీ ఫీల్డ్లో కానీ చూస్తున్నాను కదా, మతం వైపు ఎక్కువ ఇష్యూగా వెళ్ళేవాళ్ళు కాదు ఆంధ్రప్రదేశ్. ఇష్యూస్ మీదే, ఏది రైతు సమస్యనో ఇంకోటనో. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు ఎన్డీఏ తెలుగుదేశం కూడా ఇంతవరకు అట్లా చేసిందని నేను ఎప్పుడు చెప్పట్లా. ఎందుకో ఈసారి చంద్రబాబు గారు ఎక్కువ మతం ఆధారంగానే రాజకీయం చేయాలి అని, మతం కులం మతం దేవుడు అని చేస్తున్న తీరు కూడా ఆయనకి ఏజ్ రీత్యా కానీ ఆయన అనుభవం రీత్యా కానీ అట్లాంటివి చేయకుండా ఉంటే ఆంధ్ర ప్రజలకు మంచి సంకేతం ఇస్తారు. అదే ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో మొత్తం వ్యవసాయ రంగం సంక్షోభం, అట్లాగే ఉద్యోగస్తుల సంక్షోభం, మొత్తంగా ఆరోగ్యశ్రీ సంక్షోభం, వృద్ధుల సంక్షోభం, వీటన్నిటిని డైవర్షన్కి ఒక తిరుపతి లడ్డీ తీసుకొచ్చి ఎక్కడా లేని మాట్లాడకూడని, ఆ రోజు రిపోర్ట్లో కూడా ఎక్కడా కూడా లేని జంతు కొవ్వు కలిసింది అని చెప్పి, లేకపోతే శానిటైజర్స్ కలిసినాయి అని, ఇది తీసుకెళ్లే పరిణామం మంచి పరిణామం కాదండి. అంటే ఒక కులం పేరుతోనో ఒక మతం పేరుతోనో రెచ్చగొట్టడం తేలిక అని అనుకుంటున్నాం. అట్లాంటిది జ్వాల అంటించినప్పుడు అది ఎవరైతే అంటించారో వాళ్ళకే తిరిగి ప్రమాదం అవుతుందండి. తాత్కాలికంగా వాళ్ళు ఏదో బాగుందని అనుకోవచ్చు, కానీ మంచిదైతే కాదు. అది ఎవరైనా సరే అందులో సీనియర్ మోస్ట్ లీడర్ తెచ్చుకునే టైం ఇది. యాక్చువల్ గా రైట్, మేనిఫెస్టోలో కొన్ని ఎక్కువ ఇచ్చారో తక్కువ ఇచ్చారో గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఈ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి చేయలేకపోవడం చేయొచ్చు. దారుణంగా మతం పేరు మీద వీటి మీద డైవర్ట్ చేయకుండా ఆయనకే మంచి. 4వ ముఖ్యమంత్రి, ఇప్పుడు 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పూర్తయింది రికార్డే ఆంధ్రప్రదేశ్లోను. కాదు కేవలం 5 సంవత్సరాలు 3 ఏళ్ళుగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసింది. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాలన్నీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కూడా తలుచుకుంటున్నారు. అది మంచి పాలన ఉండాలని కోరుకుంటున్నారు. వెంకటేష్ గారు చెప్పండి, ఈ పరిణామాలు ముద్రగడ గారి ఇష్యూ కానీ, చంద్రబాబు గారు లోకేష్ గారు పదే జగన్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న తీరు మీద కానీ, అది డైవర్షన్ రాజకీయమా లేక ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టి మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టే వ్యూహమా, ఏమై ఉంటుంది? దానివల్ల చంద్రబాబు గారికి పేరు వస్తుందా? ఖచ్చితంగానండి. చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ పేరు వస్తుంది సార్. ఏ రకమైనటువంటి పేరు వస్తుంది అనేది ఈరోజు సమాజం అంతా కూడా పక్కున నవ్వేటువంటి పేరు వస్తుంది. నిన్నైతే నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ ఆయన యొక్క బాబాయ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారే చంపించారని చెప్పి సాధ్యమైనంత వరకు ఆ కామెంట్స్ మనం వాడకుండా ఉంటే బెటర్ ఏమో. అది మనం కూడా ప్రచారం చేసి ఇప్పుడు నిజంగా లోకేష్ గారికి కూడా లోకేష్ గారికి కూడా మంచి అవకాశం, కుర్రవాడు మంచిగా ఎదగాల్సిన టైంలో తండ్రి గారి కంటే ఆ రోజుల్లో నడిచింది, అబద్ధాలు చెప్పినా ఏం చెప్పినా. ఈయన కాస్త కుర్రవాడు కదా, కొంచెం పద్ధతిగా ఉండి మంచి పేరు తెచ్చుకోవాల్సిన టైంలో ఇట్లాంటి అసత్య వచనాలు చెప్పడం వల్ల ఆయనకు మాత్రం వాడకూడని మాటలు దయచేసి ఆ మాటలు కూడా వాడొద్దు మనం. నా ఉద్దేశం అయితే వెంకటేష్ గారు ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా ఆ మాటలు వాడాల్సినటువంటి అవసరం లేదు. ఆ మాటలు వాడదగినవి కూడా కాదు. సభ్య సమాజం తలదించుకునేటువంటి మాటలు మనం మళ్ళీ పోర్ట్రేట్ చేయడం అనేది చాలా తప్పు. కానీ ఒక ఉన్నత విద్యావంతుడు, ఒక యంగ్స్టరు, తెలుగుదేశం పార్టీ యొక్క భవిష్యత్తు చూసుకోవాల్సినటువంటి వ్యక్తిగా అతని మీద అనేక బాధ్యతలు ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మరీ ఇంత నీచస్థాయంగా ఆల్రెడీ కేసు విషయాలు పూర్వాపరాలన్నీ కూడా సుప్రీంకోర్టు పరిధిలో ఉండి, సుప్రీంకోర్టు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ అతని ఫ్యామిలీ మెంబర్స్ కి కానీ కనీసం నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఈ కేసులను వ్యాఖ్యానించిన తరువాత ఈయన కన్సెంట్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ గారు ఉన్నారో ఆయన్ని చంపింది ఈయనే అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇస్తారు. నన్ను అడిగితే ఫస్ట్ సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసుని తీసుకుని నారా లోకేష్ గారిని అదుపులో తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయో సిబిఐ వారు తీసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి. ఇంత ఓపెన్ గా పబ్లిక్ డొమైన్ లో ఒక వ్యక్తి గురించి నీలాప నిందలు మాట్లాడేది ఖచ్చితంగా అతను డిసైడ్ చేసేస్తున్నాడు, ఈ హత్య ఇతనే చేయించాడు అని చెప్పేసి. ఇతన్ని అరెస్ట్ చేసో లేకపోతే ఇతనికి నోటీస్ ఇచ్చో ఇతని దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఏ ఎవిడెన్స్ల ద్వారా సభ్య సమాజానికి ఇటువంటి ఉపోద్ఘాతం ఇస్తున్నాడో ఈ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పేసి నోటీస్ ఇస్తే ఖచ్చితంగా పారదర్శకంగా ఆయన చెప్పేటువంటి ఒక పరిస్థితి వస్తుందా అని చెప్పేసి అనేది నేనైతే ఆశిస్తున్నాను. రెండో విషయానికి వచ్చినట్లయితే ముద్రగడ గారు ఆయన యొక్క భౌతిక గాయాన్ని ఖననం చేసిన విధానం, తర్వాత కూతురు ఎవరైతే బార్లపూడి క్రాంతి గారు ఉన్నారో ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, ఆవిడ చేసినటువంటి ప్రయత్నం కానివ్వండి, ఇవన్నీ కూడా ముద్రగడ గారి యొక్క
విలువని కాస్త తగ్గించే విధంగానే ఉన్నాయి. ముఖ్యంగా ఆయన క్రిస్టల్ క్లియర్ గా తన తదనంతరం ఏ కార్యక్రమాలు చేయాలి అనే దాని మీద ఒక లెటర్ రాసి ఆ లెటర్ ని కుటుంబ సభ్యులకి అందజేసి ఆయన చనిపోయారు అని చెప్పేసి అనేటువంటి వార్తలు కథనాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక సెన్సిటివ్ వాతావరణంలో అక్కడ ఉన్నటువంటి అభిమానులు కానివ్వండి, మరొకళ్ళు కానివ్వండి, ఆయన యొక్క అభిమానులు కానివ్వండి, వ్యక్తిగతంగా ఉన్నటువంటి సిబ్బంది కానివ్వండి, వీళ్ళందరూ కూడా అధికారిక లాంఛనాలు వద్దు అని చెప్పేసి అని పోలీసులు పైన రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి, తిరగబడుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపున ఖననం జరుగుతుంటే మరోవైపు పోలీసుల మీద తిరగబడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో అంబటి రాంబాబు గారు అక్కడ ఉన్నటువంటి సెన్సిటివ్ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసుల్ని వారించినటువంటి ఒక పరిస్థితి, దానివల్ల ఆయన మీద కూడా కేసు కట్టినటువంటి పరిస్థితి మనం అందరం చూస్తాం. కేవలం అంబటి రాంబాబు గారు మాత్రమే అక్కడ పోలీసులను ఇబ్బంది పెట్టారా, ఇంకెవరు ఇబ్బంది పెట్టలేరా, లేకపోతే పేర్లు తెలీదా? ఇటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా ఏ రకంగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్లాలో తెలియనటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఇతర పార్టీ నాయకులు కానివ్వండి, ముద్రగడ పద్మనాభం గారి యొక్క పాడి మూసి అతని యొక్క రుణం తీర్చుకున్నటువంటి ఒక పరిస్థితి. పార్టీకి చేసినటువంటి సేవలు కానివ్వండి, వ్యక్తిగతంగా వారికి ఉన్నటువంటి సాన్నిహిత్యం కానివ్వండి, అనేక పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కానివ్వండి, అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, ఏదైనా ఒక కార్యక్రమానికి ఉమ్మడిగా హాజరయ్యి వెళ్ళారు అని అంటే అది ముద్రగడ గారి యొక్క అంతిమ సంస్కారానికి మాత్రమే అని చెప్పేసి మనందరం కూడా గుర్తెరగాల్సినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా కేసులు కట్టి ఈ ప్రభుత్వం తమ నైజాన్ని మరొకసారి ప్రజల ముందుకు చూపింది. రెండో విషయానికి వచ్చినట్లయితే ఆయన బతికున్నప్పుడు గత 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, తెలుగుదేశం ప్రభుత్వం, ఆ రోజు ఆయన కుటుంబం పైన చేసినటువంటి దాష్టికానికి ప్రతీకగా ఆ కుటుంబం మాకు ఈ పరిపాలనలో వచ్చేటువంటి గౌరవ లాంఛనాలు మాకు అవసరం లేదు అని చెప్పేసి మా తండ్రి గారు చెప్పారు. ఆయన చనిపోయే ముందే ఈ కార్యక్రమం గురించి మా దగ్గర ప్రస్తావన చేశారు అని చెప్పేసి మీడియాలో అనేక మీడియా సంస్థల్లో వచ్చినటువంటి వార్తలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కూడా ప్రభుత్వం కొంచెం వెనక తగ్గాల్సినటువంటి పరిస్థితి. కానీ మేము కూడా దీనిలో కాంట్రిబ్యూట్ చేశాము, మేము కూడా గౌరవించాము ఆయన్ని అని చెప్పేసి అని చెప్పుకోవడానికి మాత్రమే ఈ అధికారిక లాంఛనాల కార్యక్రమం పేరుతో ఒక ప్రాపగాండా చేయటం జరిగిందా అని చెప్పేసి ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా ముద్రగడ అభిమానులు అందరూ కూడా పక్కున నవ్వేటువంటి ఒక పరిస్థితి. రెండోది, అసలు కేసులు కట్టడం అనేది, ముద్రగడ గారి యొక్క అంతిమ సంస్కారంలో కూడా కేసులు కట్టడం అనేది అది ఎవరి పేదైనా కానివ్వండి, ఇది చాలా దిగజారిపోయినటువంటి ఒక పరిస్థితిగా మనం చూడాలి. రైట్.